ఓకే. పాటపకొండ తిరునాళ్ళ ప్రభలు కట్టే గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పాటపకొండ తిరునాళ్ళ గత 200 సంవత్సరాలుగా జరుగుతుందని అందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు. ప్రభలు అందరూ కడుతున్నారు. ప్రభ కట్టాలంటే 2 నెలలు కష్టపడాలి, చాలా ఖర్చు అవుతుంది. ఎంతో కష్టపడి భక్తితోటి ప్రభలు కడతాం స్వామివారికి. పాటపకొండ తిరునాళ్ళంటే మన తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ అన్ని జిల్లాలకు పేరున్న తిరునాళ్ళ. అలాంటి తిరునాళ్ళలో మేము గత సంవత్సరం ఈ సంవత్సరం ప్రభలు కడతా వస్తున్నాము. మేము ప్రభను కట్టి తిరునాళ్ళ తీసుకుపోయిన దాకా మాకు ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం, పర్మిషన్ లెటరు మళ్ళీ మేము దాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది. అలా చేసుకుంటూ ప్రభను తోలుకొని తిరునాళ్ళలోకి వెళ్ళిన 2-3 గంటల తర్వాత బెదిరింపులు జరిగినాయి టీడీపీ కార్యకర్తలు. ఆ తర్వాత సాయంత్రం 8:30 టైంలో టీడీపీ కార్యకర్తలు మేము పాటలు వేసుకొని అక్కడ సందడిగా తిరునాళ్ళలో పాటలు వేసుకొని జనాలందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆ టైం జగన్మోహన్ రెడ్డి పాటలు వేసుకొని అందరూ వేసుకుంటున్నారు, ప్రభులందరూ పాటలు వేసుకుంటున్నారు తిరునాళ్ళలో, పాటపకొండ తిరునాళ్ళలో. వాళ్ళని చూసి మేము కూడా జగన్మోహన్ రెడ్డి పాటలు వేసుకున్నాం. మీరు ఈ పాట వేయడానికి వీలు లేదని చెప్పి ఒక 30 మంది టీడీపీ కార్యకర్తలు కండవలు చుట్టుకొని వచ్చి మా ప్రభ దగ్గర ఉండాల కుర్రోళ్ళని మొత్తాన్ని తరిమేసి కొట్టి డీజేని ధ్వంసం చేసి, మీరు ఈ పాట వేయడానికి వీలు లేదు, అసలు డీజే పెట్టడానికి వీలు లేదు అని పంబదాళ్ళు ఆ పక్కనున్న సైడ్ తాళ్ళు అన్ని తెంపేసి మమ్మల్ని గందరగోళం చేసి ఆ కర్రలు పెట్టి ఒక్కొక్కటికి తలకాయలు పాల్గొడతామని తాళ్ళు పోయండి అని చెప్పి ధ్వంసం చేశారు డీజేని కూడా. దీనికి మన గోనిపూడి ప్రభకు సంబంధించిన వాళ్ళు మొత్తం బాధపడ్డారు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ ప్రభలందరూ పెద్దలందరూ గమనించాలి. ఇది ఇంతేనా స్వామివారికి ప్రభలు కడితే చేసేదని అందరూ ప్రభలందరూ ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటుంది, స్వామివారికి పార్టీ ఉంటేనే ప్రభను కట్టాలా, పార్టీ లేకపోతే ప్రభను కట్టొద్దా, స్వామివారిని ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. వాళ్ళందరూ ప్రభులందరూ ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మేము చెప్పింది తప్పా రైటా అనేది కూడా మీరు ప్రభులందరూ గమనించి మాకు మీరే నిర్ణయం తీసుకొని చెప్పండి. మీరే చెప్పండి. అది కూడా మీరు వద్దు, మీరు కట్టొద్దు అనేది చెప్తే అది కూడా మీరే చెప్పండి, మేమేం చేయాలనేది కూడా. ఎందుకంటే మీరు రానివ్వట్లేదు కాబట్టి లోపలకు కూడా మేమే చేయాలి తిరణాలనుకుంటే మీరే నిర్ణయం తీసుకొని, మీరు అందరూ పెద్దోళ్ళు, 200 సంవత్సరాల నుంచి తిరణాలు జరుగుతూ ఉండి మీకు తెలుసు ఎట్లా ఏం చేయాలనేది, దాన్ని బట్టి మీరే నిర్ణయించండి అని జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళేసుకుంటూ వచ్చి ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని నన్ను కొట్టారు. కర్రలు తీసుకొని రోడ్లు తీసుకొని వచ్చి కొట్టారు. ఈ సందర్భంగా మేము అన్నయ్య పులుసు కోటేశ్వరరావు, పులుసు శ్రీనివాసరావు, పులుసు అన్నపూర్ణమ్మ, మా భార్య కోటేశ్వరమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు సంప్రదించి రిపోర్ట్ రాసి స్టేషన్కి అప్పు చెప్పారు. ఇంట్లోకి వచ్చి భార్యని మా కుమార్తెని కొట్టారు. అదే వైసీపీ నాయకులు అని, వైసీపీ నాయకులు నా కొడకల్లారా రండి అని వాళ్ళు తొల్ల కొట్టుకుంటూ వచ్చి పులుసు శ్రీనివాసరావు, పులుసు రోజారావు, పులుసు గోపి, పులుసు ప్రసన్న, దుర్గా ప్రసాద్, ఈ నలుగురు వచ్చి కొట్టారు.
ఈరోజు కోటప్పకొండ తిరణాల 26వ తారీఖున నిర్వహించిన తిరణాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. సుమారు 200 సంవత్సరాల కోటప్పకొండ తిరణాల చరిత్రలో ఎవరైనా ప్రభలు కట్టొచ్చు, ఎవరైనా కొండకు వెళ్ళొచ్చు, కొండ దగ్గర ప్రభలు కట్టుకొని వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ ఒక ఉత్సాహంగా సంతోషంగా కొండకు వెళ్ళటం అనేది ఆనవాయితీగా జరుగుతాం. ఈ సంవత్సరం మరి ఎందుకో ఈరోజు గోనెపూడి గ్రామం నుంచి గత సంవత్సరం కట్టారు, ఈ సంవత్సరం కూడా ప్రభను కట్టారు. గ్రామస్తులందరూ కలిసి తీసుకువెళ్ళారు. ఇక్కడ ఏం జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు వేశారనే ఒకే ఒక్క ఆరోపణతో, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేశారనే ఒకే ఒక్క ఆరోపణతో అమాంతంగా సుమారు 200 నుంచి 300 మంది వచ్చి ఆ డీజేని పగలగొట్టి ఆ ప్రభని వెనక్కి పంపించే కార్యక్రమం. నేను పోలీసులు కూడా, ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎవరైనా దాడి జరిగినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసి మీరు దూరంగా వెళ్ళిపోండి, దీని దగ్గరకు రావద్దని ఎవరైనా వాళ్ళకి బందోబస్తు ఇస్తారు. అలా కాకుండా పోలీసులే మీరు ప్రభను తీసుకెళ్తారా లేదా చూడండి, కష్టమైన పర్మిషన్ లెటర్ ప్రభకి ఎంఆర్ఓ డిఎస్పి అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి పర్మిషన్ తీసుకొని అఫీషియల్ గా వాళ్ళు కొండకి ప్రభని తీసుకువెళ్తే ఇంత అన్యాయంగా దుర్మార్గంగా, అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, ఓన్లీ వాళ్ళ ప్రభలే వెళ్ళాలా? ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు తెరదైపే కార్యక్రమం చేశారు. 200 సంవత్సరాల చరిత్ర లేనిది ఇవాళ అంటే అధికారం ఉన్న పార్టీ ప్రభలే వేసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు కొండకి వెళ్ళకూడదు, ప్రభలు కట్టకూడదు, ఏ పాటలు వేయకూడదు. అరే ప్రభ ఎక్కిన వాళ్ళని లాగి దించి వాళ్ళ డీజేని పగలగొట్టి వెళ్ళిన దాకా ఊరుకోలేదు. మళ్ళీ ఇది చూస్తూ పోలీసులు కూడా వీళ్ళకి సమర్థించే కార్యక్రమం. చాలా బాధాకరమైన విషయం. పోలీసులు అక్కడే దాదాపు 50 మంది పోలీసులు ఉన్నారు. పోలీసులు తలుచుకొని ఆపి ప్రభని అక్కడ ఏర్పాటు చేసుకొని తప్పు ఇది అని ఖండించిన పాపాను పోలేదు ఈరోజు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ప్రభలు కడుతున్నారు. కావూరు, అట్లానే మన పురుషోత్తంపట్నం, కమ్మవారిపాలెం, వీళ్ళందరూ ప్రభలు కడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఉదాహరణకి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ మేము అధికారంలో ఉన్నాం, మేము ఎప్పుడైనా మీ పాటలు వేసుకోవద్దు లేకపోతే మీ ప్రభలు కట్టకూడదని మేమేమైనా ఎప్పుడైనా మాట్లాడామా? అంతకుముందు గతంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఎప్పుడైనా ఈ సంస్కృతి ఉందా? నేను కోరుతున్నాను, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్రభలు కట్టే గ్రామస్తులు మీరు కమిటీలు ఉన్నారు, మీరందరూ పెద్దలు ఉన్నారు, ఆలోచన చేయండి. ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. అధికారం ఎప్పుడు మీకు శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఇంకో పార్టీ మారచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడి తిరణాల ఎవరు ఆనందంగా, ఎవరు సంతోషంగా, ఎవరు పాటలు పెట్టుకున్నారు. ఒకే ఒక్క ప్రభ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ. అందుకని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ ఆ ప్రభ దగ్గర చేరారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా పాటలు వేసుకొని 4 పాటలు వేసుకున్నారు. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏ పార్టీకి సంబంధించిన ప్రభ మీద ఆ పార్టీ పాటలు వేసుకుంటారు, సినిమా పాటలు వేసుకుంటారు, వాళ్ళు ఆనందంగా తెల్లవారుజాము దాకా అక్కడ జాగారం చేస్తారు, వస్తారు. అది సహజంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా దీనికి ముఖ్య కారకులు కమ్మవారిపాలెం గ్రామం నుంచి కొంతమంది ఉన్నారు, యలమంద గ్రామం నుంచి చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ ఇస్తాం. ఎస్పీ గారికి కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగటం వల్ల కలవలేకపోయాం. ఈ రోజు కానీ రేపు కానీ
ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళ పేర్లతో సహా మేము అందించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ నేను పార్టీలకు సంబంధించిన వాళ్ళే కోరటంలా, ప్రభలు కట్టేవాళ్ళు, కోటప్పకొండ తిరణాలంటే ఇష్టంగా పోయేవాళ్ళు, పెద్దలు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు జరగకూడదు, ఇలాంటి తీవ్రంగా ఖండించాలి అని చెప్పి ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. అలానే మరొక గ్రామం అరవపల్లి గ్రామం. అరవపల్లి గ్రామానికి సంబంధించి పులుసు కోటేశ్వరరావు, పులుసు రాంబాబు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. తిరునాళ్ళు అయిపోయిన తర్వాత జనసేన వాళ్ళు డీజే పెట్టుకొని వెళుతూ జనసేన టీడీపీ వాళ్ళిద్దరూ కూడా కలిసి వాళ్ళ ఇంటి ముందు ఆపి వేసిన పాటలే వేస్తూ దాదాపు ఒక అరగంట వాళ్ళ ఇంటి ముందు రచ్చ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చి, ఎందుకయ్యా మీరు అలా చేస్తారు, ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె చెప్పిందనే ఆలోచనతో ఇంట్లోకి వచ్చి ఆడగూతురని చూడకుండా ఆమెని, అడ్డొచ్చిన రాంబాబుని, వాళ్ళ కూతుర్ని, ముగ్గురిని కూడా కొట్టడం జరిగింది. ఆయన ముక్కుకు కూడా దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. మేము కంప్లైంట్ కూడా, స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళు అవతల స్టేట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు ఫోన్ చేస్తే. చూడండి ఎంత దారుణంగా, ఇంట్లోకి వచ్చి ఆడగూతుని కొడితే అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఇంత అన్యాయంగా ఇళ్లలోకి వచ్చి ఆడవాళ్ళను కూడా కొట్టే కార్యక్రమం చేస్తే ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం? ఇది ఖండించాలి. తక్షణమే కేసు రిజిస్టర్ చేయాలి. డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారిని కూడా కలిసి మాట్లాడతాం. కేసు రిజిస్టర్ చేయాలి తప్పకుండా. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లానే తిరణాల గురించి కూడా కోటప్పకొండ తిరణాల్లో అనేక కష్టాలు భక్తులకి. ట్రాఫిక్ జాములు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కాకాని పెట్లూరువారిపాలెం రోడ్లో పట్టపగలే మధ్యాహ్నమే 2-3 గంటలు ట్రాఫిక్ జామ్. ఎక్కడైనా రాత్రిపూట చూస్తాం కోటప్పకొండ తిరణాల్లో జాములు. ఈసారి పట్టపగలే 3 గంటలు ట్రాఫిక్ జాము. మళ్ళీ తర్వాత ఆఖరికి పట్టు వస్త్రాలు సమర్పించి వెళుతున్న దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. ఆయన కూడా ట్రాఫిక్లో 2-3 గంటలు ఇరుక్కుపోవడం జరిగింది. అంతేకాదు ఆర్టీసీ బస్సులు నడపడంలో పూర్తిగా ఆర్టీసీ విఫలమైంది. కొండ మీద నుంచి దిగటానికి కూడా బస్సులు లేక భక్తులే స్వయంగా నడుచుకుంటూ దిగొచ్చారు సాయంత్రం 6 గంటల తర్వాత. చాలా దారుణమైన అంశం. మీరు బస్సులు పెట్టామన్నారు, బస్సులు తిప్పుతామన్నారు, మరి ఎక్కడ పోయి ఆర్టీసీ బస్సులు? అసలు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు లేక 3 గంటలు కూర్చున్నారు. ఇక్కడ నర్సరావుపేట బస్ స్టాండ్లో 3-4 గంటలు భక్తులు వెయిట్ చేశారు. అధికారులకి ప్రజాప్రతినిధి కోఆర్డినేషన్ అసలు లేదు. ఎక్కడా లేదు కోఆర్డినేషన్. పాసులు అన్నారు, విఐపి పాసులు ఎవరికి ఇచ్చారో తెలియదు. అక్కడ 13,000 ఇస్తే 26,000 పాసులు వచ్చాయి. అక్కడ నెట్టుకోవటం, తొక్కిసలాట. పాసులు ఇచ్చే కార్యక్రమంలో ఏమన్నా న్యాయం చేశారా? ఎవరికి ఇచ్చారంటే ఎవరికి, ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులు ఎవరికి కూడా పాసులు అందలేదని చెప్తా ఉన్నారు చాలా మంది. దానికి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర తిరగాల. డిఎస్పీ ఆఫీస్ ఇస్తాడు, డిఎస్పీ ఇస్తాడో తెలియదు. ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఇస్తారో తెలియదు. ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర ఇస్తారో తెలియదు. ఎస్పీ గారి ఆఫీసులో ఇస్తారో తెలియదు. ఎవరు పాసులు ఇస్తారో కూడా స్పష్టత లేదు. లాస్ట్ డే అంటే 25వ తారీఖు రాత్రి వరకు కూడా పాసుల మీద స్పష్టత లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కవర్లో పెట్టి ఇంటికి పంపించాం పాస్ ప్రతి ఒక్కరికి.
కవర్లో పెట్టి 2 రోజుల ముందే ఇంటికి చేర్చే కార్యక్రమం చేశారు. కనీసం పాసులు ప్రింట్ చేశారు కానీ ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవరికి అందజేసే కార్యక్రమం. ఆఖరికి మీడియా సోదరులకు కూడా పాసులు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కోటప్పకొండ తిరణాలు నిర్వహించారు దారుణంగా. క్యూ లైన్స్ లో మంచినీళ్లు మధ్యాహ్నం నుంచి ఆపేశారు. 2 గంటల తర్వాత వాటర్ మంచినీళ్లు కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. అదేంటంటే సింటెక్స్ ట్యాంకులు కట్టాం ఒక 4 అని, ఒక 4 ట్యాంకులు పెట్టారు. వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ 50,000 బాటిల్స్ తెచ్చారు. ఆ ఫస్ట్ 2 గంటల లోపు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. తర్వాత క్యూ లైన్ లో కనీసం పాలు కానీ, చిన్నపిల్లలకు పాలు కానీ, బిస్కెట్లు కానీ, వాళ్ళకి ఏమి ఆహారం లేకుండా ఇబ్బంది పడే కార్యక్రమం. ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందంటే ఈరోజు అక్కడున్న జైంట్ వీలు స్థలం లీజులకి ఇస్తారు ఈ కోటప్పకొండ తిరణాలు వచ్చేవాళ్ళకి. ఆ లీజులు కూడా ఆ ప్రైవేట్ భూమి ఎవరైతే ప్రైవేట్ పొలం యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా లీజుకి ఇవ్వడానికి లేదట. ఎవరు డైరెక్ట్ గా ఈ జైంట్ వీల్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకొని ఈ జైంట్ వీల్ పెట్టే వాళ్ళకి లీజుకి ఇచ్చాడు. దీనిలో ఎంత కాజేశారో తెలుసా? 8 లక్షల రూపాయలు కాజేశారు. అంటే పొలం వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటే అది 3 లక్షలు అయ్యేది, ఇవాళ 11 లక్షలకు దాన్ని అమ్ముకున్నారు. ఇంత దారుణంగా కోటప్పకొండ తిరణాల్లో ఏం చేశారండి వీళ్ళు 9 నెలల నుంచి? ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం ఒకటానే చేశారా? మేము కట్టిన శివ కుటుంబం దగ్గర పెయింట్లు వేపించి ఫోటోలు దిగి మేమేదో అభివృద్ధి చేశారని ఆ మట్టి దోల్చి అభివృద్ధి చేసి ఫోటోలు పెట్టుకున్నారు. 9 నెలల నుంచి ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా కొండ మీద? ఎందుకంటే కొండ మీద ఏదో అభివృద్ధి డబ్బులు తెచ్చి చేయాల్సిన, కొండ డబ్బులే ఉంటాయి, దేవుడి డబ్బులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు నాకు తెలిసి. వీటితోటి అనేక కార్యక్రమాలు చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగలేదు, కేవలం తెలుగుదేశం పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో నేను చెప్తాను. రోడ్లు వేసాం, ఎలమంద రోడ్డు, బ్రిడ్జి కట్టాం, ఎలమంద దగ్గర బ్రిడ్జి దాదాపు 17 కోట్లతో. ఆల్టర్నేటివ్ రోడ్లు వేసాం, దాదాపు 3 రోడ్లు. కాలువకట్ట రోడ్డు వేసింది మేము, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, బీటీ రోడ్డు 90 లక్షల రూపాయలు పెట్టి ఆల్టర్నేటివ్ రూట్ తయారు చేసాం. జేఎన్టీ రోడ్డు, అది ఈరోజు రిటర్న్ రావడానికి ఎంత ఉపయోగపడుతుందో ట్రాఫిక్ ఈరోజు అర్థమవుతుంది. 4.5 కోట్ల రూపాయలతో జేఎన్టీ రోడ్డు వేసాం. అట్లానే ఈటీ దగ్గర నుంచి ఇటుపక్క ఎక్కలవారిపాలెం నుంచి యాదవుల సత్రం వరకు కూడా 1 కోటి రూపాయలతో మేము గతంలో కంప్లీట్ చేసాం. ఇన్ని రోడ్లు వేసాం, శివ కుటుంబం కట్టాం, కింద సెంట్రల్ డివైడర్ పెట్టి లైటింగ్ వేసాం, పైన నందీశ్వరుడు దక్షిణామూర్తి గారి విగ్రహాలు పెట్టాం, ఘాట్ రోడ్లో ఆర్చిల్ నిర్మాణం చేసాం, పైన టెంపుల్ చుట్టూ షెడ్లు వేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాళ్ళ అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తాం, తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయాలి. అది అభివృద్ధి జరగలేదు వైసీపీ హయాంలో అని చెప్తున్నారే కోటప్పకొండ, తప్పది. ఇన్ని రోడ్లు ఇవాళ డబుల్ రోడ్డు మీద బ్రహ్మాండంగా వెళ్తున్నారు, ప్రభలన్నీ ఈరోజు వెళ్తున్నాయంటే సంతోషంగా. బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం. తెలుగుదేశం పార్టీ హయాంలో చేయలేదే. ఇంకో ముఖ్యమైన విషయం, అన్నదానాన్ని కొండ మీద పెడుతుంటే ఆపేశారు. చాలా దారుణమైన అంశం. చిలకలూరుపేట వాస్తవ్యులు తేళ్ల సుధీర్, తేళ్ల శ్రీధర్ అనే ఇద్దరు గత 3 సంవత్సరాల నుంచి మేమున్న హయాంలో దాదాపు 20,000 మందికి అన్నదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కొండ మీద. ఈ సంవత్సరం దానికి కూడా పర్మిషన్లు ఆపేసి అన్నదానం చేయడానికి వీల్లేదని దాన్ని ఆపేశారు. ఇంత దారుణం అండి. ఎందుకంటే కొంతమంది భక్తులు కొండ మీద తినడానికి కూడా ఏదో టిఫిన్లు వాటికి దొరుకుతాయి, భోజనం కష్టం కొండ పండగ రోజు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల మంది వస్తారు. అలాంటి వాళ్ళకి వాళ్ళేదో ఉడతా భక్తిగా సొంత ఖర్చులతో వాళ్ళు అన్నదానం చేస్తామంటే
దానికి పర్మిషన్ ఇవ్వలేదు. సరే పార్టీలు కూడా అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అతనే, ఆయన అడిగినా కానీ పర్మిషన్ ఇవ్వకుండా అన్నదానాన్ని ఆపేసే కార్యక్రమం చేస్తే ఎట్లా? దారుణమైన అంశం. ఒకటే నేను ఫైనల్ గా ఏంటంటే, త్రికోటేశ్వరుడి దయతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క తిరణాలు ముగిసినందుకు చాలా సంతోషం. కానీ ఏర్పాట్ల విషయంలో అధికారులకి ప్రజాప్రతినిధికి ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు, ఎక్కడ ఎవరికి సంబంధం లేదు. అదేంటంటే ఎలక్షన్ కోడ్ అంటారు, తిరణాలకి ఎలక్షన్ కోడ్ అని ఎవరు కూడా కామెంట్ చేయలేదు. మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఎలక్షన్ కమిషన్ కూడా. దేని మీద కంప్లైంట్? త్రికోటేశ్వర స్వామి తిరణాలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ ఎవరూ పెట్టలేదు. వీళ్ళకి చెయ్యలేక, పనులు ఆలస్యంగా ప్రారంభించి, రోడ్లు వేయలేక లాస్ట్ 15 రోజులు 20 రోజులు హడావుడి చేసి ఏదో చేశారు తప్ప చిత్తశుద్ధితో 3 నెలల ముందే ప్రారంభించి ఈ పనులన్నీ ముగించుకోవాలి. దీనికి ట్రాఫిక్ మెయిన్గా ఇంకా ఆల్టర్నేటివ్ రూట్, ఇంకా ఏమన్నా ఆల్టర్నేటివ్ రోడ్లు ఉంటే వేయండి తప్పకుండా. ఎందుకంటే కొండకు వెళ్లే మార్గంలో బస్సులు వెళ్లే మార్గం ఒక్క పెట్లూరువారిపాలెం నుంచే వెళ్తున్నాయి ఎక్కువ 4 వీలర్స్. అందువల్ల ఆల్టర్నేటివ్ రూట్ ఇంకోటి కావాలని ఇంకోటి ఏర్పాటు చేయండి, చేసి ఇంకా బ్రహ్మాండంగా తిరణాలను చేయాలి తప్ప ప్రతి ఒక్క విషయంలో గందరగోళం, క్లారిటీ లేదు. అట్లానే ఇప్పుడు చెప్పాను చూడు, దాడులు, ప్రభల మీద దాడులు, ఇది చాలా దారుణమైన అంశం. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడో పోస్టులు పెట్టాడని చెప్పి ఈరోజు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ఎప్పుడో చేశాడని చెప్పి ఈరోజు అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళని ఎప్పుడో వస్తామని అనుకోవద్దు. మేము అధికారంలో వచ్చిన తర్వాతనే వీళ్ళందరినీ తప్పకుండా రేపైనా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం, వదిలిపెట్టే కార్యక్రమం అయితే చేయం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం, రేపు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని లోపలికి పంపించే కార్యక్రమం కూడా చేస్తాం, వదిలిపెట్టేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది సామాన్యంగా ఏదో లైట్ గా తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు, ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయానికి ఈరోజు మీరు ఒక సంస్కృతికి అడ్డుకట్ట వేసి దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, తేలిగ్గా తీసుకునే విషయం కాదు, ఇది చాలా దూరదృష్టితో ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఎవరైనా సరే, దీనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు, దీన్ని ఖండించాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తాను.